హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర వేసి అది వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కల్లమాకు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కాకరకాయలు వేసుకున్నానండి. కాకరకాయని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఫ్రైకి ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసుకొని అంతా మంచిగా కలిపేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న వాటర్ అన్నీ మంచిగా వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, కాకరకాయలు ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అందులో ఒక స్పూను పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. మంచిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఒక స్పూను 2 స్పూన్ల కారం కూడా వేసుకుందామండి. చూసారు కదా, కాకరకాయలన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకొని కలుపుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. చూసారు కదా, కాకరకాయలన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇలా మగ్గించుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.